అందరికి శుభములు వందనములు. అందరూ బాగున్నారు. చాలా సంతోషం. మరియు నూతన దినం దేవుని కృపావాక్యం ఇది. మరి ఈ విధంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఆయన కృపను, ఆయన కనికరాన్ని కోరుకోవడం మనందరికీ చాలా అవసరం. దేవుడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, నడిపించే దేవుడు, ఆయన దయ చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు. అందుని బట్టి ఆ దేవాది దేవుడికి మహిమ కలుగుతారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. వివాహ దినం జరుపుకుంటున్న వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి ఈ దినమంతా, ఈ సంవత్సరం అంతా మీకు తోడై నడిపించిన కాక. మరి ఈరోజు దేవుడి వాగ్దానం కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారిని నేను విడిచిపెట్టేవాడు కాదు, కావున నీ నా వెలిగిన వారిని నేను నమ్ముకుంటున్నాను. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన తోడుగా ఉండి నడిపించేది. మరి ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారు ఆ ప్రభు మీదనే ఆధారపడతారు, ఆయన్ని నమ్ముకుంటారు, ఆయన నడిపిస్తాడు, సహాయం చేస్తాడు అనే దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అని దావీదు మహారాజు తన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, శత్రువుల చేత ధర్మపడుతూ ఎంతగానో భయంకరమైన పరిస్థితులలో నుండి దేవుని ప్రార్థించి జవాబును పొందుకున్నటువంటి వ్యక్తి దావీదు మహారాజు. దావీదు మహారాజు యొక్క శత్రువులతో ప్రభువే వ్యాచినాడు. ప్రభువే ఆ శత్రువులను వెనుకకు మళ్లింపజేసినాడు, వారిని గద్దించినాడు, శత్రువుల పేరు ఎన్నటికీ ఉండకుండా తుడిచిపెట్టినాడు. గొప్ప దేవుడు ఆయన తీర్పు తీర్చి ఉంటున్నాడు. వారు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చే దేవుడు యేసయ్య ప్రభు. కనుక అటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయించు, ఆయన నమ్మకు, ఆయన మీద ఆధారపడు. నీ ప్రతి బలహీనతను నేను లేవనెత్తాడు, నీ ప్రతి వ్యాధి బాధలో నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు ఎటువంటి శత్రు భయం ఉన్నా సరే వారిని పారదోలుతాడు, నిన్ను ఆదరిస్తాడు, దయ చూపుతాడు, కనికరం చూపుతాడు, ధైర్యం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. నువ్వు ఈ దినమంతా కూడా ఎక్కడికి వెళ్ళినా నీకు దేవుడు తోడై ఉంటాడు. ఎక్కడికి అంటే నీవు దేవుని యొక్క సెలవుతో ఆయన ప్రార్థించి వెళ్ళి నీ పనులను దేవుడు సఫలం చేస్తాడు. ఆయన ఆశ్రయం కోరుకో, తప్పకుండా నేను దేవుడు నడిపిస్తాడు, రక్షిస్తాడు. నీ ఇరుకుల్లో ఆయన విషాదం కలిగజేసేది. అనగా నీకు ఏ బాధ, కష్టం, నష్టం వచ్చినా అందులో నువ్వు బాధపడుతున్నప్పటికీ ఆ బాధలోని ఆనందాన్ని నుంచి నేను విడిపిస్తాడు. అందులో నువ్వు కోరుకుపోయేలా దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన రక్షించే దేవుడు. రక్షింపనేరమైనట్లు ఆయన హస్తం కురుచుకాలేదు, విననేరమైనట్లు ఆయన చెవులు మనం కాదు. ఆయన వినే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆయన ఉన్నవాడు అన్న నేను ఆదరిస్తాడు. ఈ దినమంతా నీకు తోడు నడిపించింది కాదు. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మా ప్రియతల్లి, ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు తోడుగా ఉండండి. వారి వెళ్ళెత్తులో మరి తిరుగు ప్రయాణంలో క్షేమం ఇవ్వండి. వారి వ్యాధి బాధల్లో మీరు కనికరం చూపండి, స్వస్థపరచండి. ఇరుకుల్లో విషాదన కలిగజేయండి. ప్రభు వారి శత్రువులను పారదోలండి. మరి తండ్రి నీవే తని నేను బిడ్డలకు తోడుగా ఉంటాను. మరి ఈరోజు జన్మదిన వివాదం జరుపుకుంటున్న వారికి ఈ సంవత్సరం అంతా నీ మెండైన దీవులు దయచేయండి. ఎవరైతే తండ్రి నాయన నీ మీద ఆధారపడుతున్నారు వారు బహుగా దీవించున్నారు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.